ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటూ రచయితగా మారడానికి కారణం ఏంటి? కారణాలు ఏముంటాయి? రచయిత అంటే అది నాలో ఉంది, ఆ పొయిటిక్ సెన్స్ ఉంది. రాస్తూనే ఉన్నాను. నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో కూడా సాహితీ కార్యదర్శిగా మా కళాశాలలో 2 ఏళ్ళు ఉన్నాను. అక్కడ కాలేజీ పత్రికలు తీసుకొచ్చాము, యాన్యువల్ డేస్కి, తర్వాత గోడ పత్రికలు. నేను ఇంకా ఉద్యోగంలో వచ్చాక ఇంకా ఎన్నో అనుభవాలు కదా, ముఖ్యంగా ఛాలెంజింగ్. అవి ఏదైనా ఐడియాలు వచ్చినప్పుడు రాసి పెట్టుకున్నాను. ఇక అది పదవి విరమణ సందర్భంగా వాటిని బయటికి తీసి ఒక పుస్తకం తీసుకొచ్చి, ఇంకా ఉన్నాయి చాలా వస్తాయి. ఇది ప్రజలకు నచ్చితే దాని తర్వాత అంటే మీ రచనల్లో చూస్తే, అంటే నేను వినింది ఏంటంటే ప్రకృతి ఇట్లా కొన్ని నవరసాలని చెప్పి అన్నీ ఉన్నాయి. అదే అంటే అలా చేయడానికి కారణం ఏంటని అడిగేది. నేను ప్రకృతిని ఎంజాయ్ చేస్తాను. నేను ఇప్పటికీ బేసికల్లీ అగ్రికల్చరిస్ట్నే బై హార్ట్. తర్వాత వర్షాన్ని ఎంజాయ్ చేస్తాను, చెట్లు పచ్చదనాన్ని. అట్లాగే సామాజిక స్పృహ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. ప్రకృతి సంరక్షణ అనేది ఒకటి చాలా ముఖ్యం. అంటే అది ఎందుకు నేను అంటానంటే, అది మానవుడికి మనుగడ ఉండాలంటే ప్రకృతిని కాపాడాలి. అది లేకపోతే మనుగడ లేదు. ఇప్పటికే మనం దాని దుష్ఫలితాలు చూస్తున్నాం, వాతావరణ మార్పు. కాబట్టి అవి ప్రధానంగా ఉన్నాయి ఇందులో కూడా.